ఇప్పుడు మనకి ఏపీలో 2 మంత్స్‌లో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుందనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడా? ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి పథకాలు ఏ విధంగా ఉంటాయి? ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో 35 సంక్షేమ పథకాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ముచ్చటగా 6 నవరత్నాలు అంటున్నాడు. ఆ నవరత్నాలు తప్ప 36 సంక్షేమ పథకాలు ఏం లేవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 36 సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. బీసీ లోన్లు అంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్ని వస్తాయి. ఇతను వచ్చి అమ్మఒడి అంట, అమ్మఒడి ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు అమ్మఒడి ఉందా? మేము మాకంటే ముందు తరం మాకు చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ కాలేదా? ఇక పొడిచ్చే తలగా మా అందరూ చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు అమ్మఒడి ఇస్తే. కొడుకు అంటే డిగ్రీ వాళ్ళకి కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం విద్యా విధానం పైన అని అంటున్నారు. మరి ఇస్తున్నారా వారికి? డిగ్రీ విద్యార్థులకు కూడా విద్యా విధానం పైన డబ్బులు ఇస్తున్నాము అని అంటున్నారు. మరి ఫీజులు కడుతున్నామని ఇస్తున్నారా మరి? దాని మీద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఫీజు రిమోవర్స్ కింద ఇచ్చేవాడు డబ్బులు. దాన్ని తీసుకుని వచ్చి వీడు నేను జగనన్న పథకం కింద దానికి అడిషనల్ గా 2,000 కలిపి ఎక్స్ట్రా ఇస్తున్నాడు అంతే. దాని మించి ఏంది లేదు. టీడీపీ జనసేన పొత్తులో వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? రేపటి సెంట్రల్ లో ఏదైనా పదవి పొందొచ్చు అతను. రాష్ట్రంలో అయితే ఏది పదవి ఉండదు. సో ఇప్పుడు అంటే ఉద్యోగ అవకాశాల గురించి ఆల్రెడీ చెప్పారు. విద్యార్థుల వలస వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఏపీ నుంచి బెంగళూరు వెళ్ళడం, ఏపీ నుంచి తెలంగాణకి రావడం, ఇలా రాష్ట్రాలు మారడం అయితే జరుగుతుంది. అలా మారడం వల్ల మరి విద్యార్థుల కొరత అయితే మనకి ఉంటుంది కదా ఏపీలో. సో అది అనేది ఆగిపోతుందా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే? 100% ఆగిపోతుందని మేము అనుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంపెనీ తెచ్చాడు. ఇప్పుడు మాది నియర్ టు అనంతపూర్ డిస్ట్రిక్ట్. మా అనంతపూర్ వాళ్ళకి కియా కంపెనీ తెచ్చాడు. ఇప్పుడు మేము చదువుకున్నది మీ అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. మొత్తం ఇప్పుడు చదువుకున్న 70% స్టూడెంట్స్ అంతా కియా కంపెనీలకు వెళ్తున్నారు. అదే కియా కంపెనీ లేకుంటే 100% వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సిందే కదా. 70% ఇప్పుడు కియాలోనే వచ్చారు. అలా ఖచ్చితంగా చంద్రబాబు వచ్చి ఏ కంపెనీలు తెస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు ఆ కంపెనీలో. అంతేకాకుండా ఇప్పుడు నారా లోకేష్ మనకి పాదయాత్ర అయితే చేస్తున్నారు. అది యువగలం పాదయాత్ర ప్రజల్లో ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? 100% సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటా. ఎందుకంటే నారా లోకేష్ పాదయాత్ర చేసే సీఎంలు అవుతారు అనేది ఒక అభూత కల్పన. అంతేగాని ప్రజల్లో వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అలానే పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నా అనేసి కొన్ని హామీలు ఇచ్చాడు. హామీలన్నీ ఎక్కడే వెళ్ళిపోయాయి. వై నాట్ 175 అని అంటున్నారు మరి వైఎస్ఆర్సీపీ నుంచి. ఎన్ని వరకు రావచ్చు? మా ఇన్ఛార్జ్ బీటెక్ రవి వైనాట్ పులివెందులు అంటున్నాడు. మరి దానికి మేము చెప్పాలా? అదే పులివెందుల వై నాట్ అనగానే మనకి వైఎస్ఆర్సీపీకే మనకి పురిటిగడ్డ అనుకోవచ్చు పులివెందుల అనేది. సో అలాంటిది మరి వై నాట్ అని కూడా మన వాళ్ళు కూడా అంటున్నారు కదా టీడీపీ. ఇతనేమి జగన్మోహన్ రెడ్డి వచ్చి పులివెందులనేమి ఆకాశానికి ఎత్తల వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పులివెందుల వైఎస్ఆర్సీపీకి కంచుకోటగలా ఉంది. అంతే తప్ప ఇతను చేసింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు. అతను ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న ఒక మంచి మెజారిటీతో గెలిచాడు. ఈసారి అతను అత్యంత తక్కువ మెజారిటీతో గెలిపోతున్నాడు అంతే.